పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా పడింది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు పిటిషన్లపై ఇవాళ వాదనలు జరిగాయి. వారికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు పోలీసులు. ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పు ఎల్లుండికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా పడింది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు పిటిషన్లపై ఇవాళ వాదనలు జరిగాయి. అయితే వారికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు పోలీసులు. ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పు ఎల్లుండికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లపై తీర్పు ఎల్లుండికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఒక డిఎస్పీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే వీరు బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అయితే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఈ రోజు వాదనలు కొనసాగాయి. ఇప్పటికే నాంపల్లి కోర్టులో అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, మరోవైపు డిఎస్పీ ప్రణీత్రావు కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుదీర్ఘ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరపున అంటే పోలీసుల తరపున కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు తరపున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. విచారణ అంతా కూడా పూర్తి అయింది. ఈ పరిస్థితుల్లో వారికి బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది, బెయిల్ మంజూరు చేయవచ్చు అంటూ కూడా వాళ్ళ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ప్రస్తుతం బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి తీర్పు అయితే మాత్రం ఎల్లుండికి వాయిదా వేసింది. ఇరు వాదనలు కూడా ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత ఎల్లుండి తీర్పును వెల్లడిస్తామంటూ కూడా నాంపల్లి కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వాదనలు విన్నటువంటి కోర్టు ఎవరు మెరిట్స్ ఎక్కువగా ఉంటే ఆ మెరిట్స్ ఆధారంగా చేసుకొని బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసుల యొక్క వాదనలు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ ను ఖచ్చితంగా కొట్టివేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.